హలో ఎవ్రీవన్. ఈరోజు మనము పొంగలి అదే టిఫిన్కి చేస్తుంటారు కదా, హాట్ పొంగలి లేదా పులగం, ఏ విధంగా పిలుచుకోవచ్చు, అది తయారు చేసుకుందాం. అందుకు నేను ఇక్కడ 1.5 కప్ రైస్ అండ్ 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. మంచిగా కడిగి నానబెట్టాను. రుచికి సరిపడా ఉప్పు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్, మిరియాలు, కరివేపాకు, జీడిపప్పు, నెయ్యి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకుందాము. ఇందులో ముందుగా మనం తీసుకున్న నెయ్యి వేసుకుందాం. ఈ పొంగల్ అనేది నెయ్యితో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు, లేదా రెండు కూడా సమానంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనము పోపు దినుసులు వేసుకుందాం. ఈ ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అనేటివి దేనిలైనా వేసుకుంటాం కాబట్టి ఈరోజు మన ఇంగ్రీడియంట్స్లో నేను చూపించలేదు. జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసాను. అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడు మనం ఉల్లిపాయ, కరివేపాకు మంచిగా వేయించుకుందాం. నేను జీడిపప్పు ముందే వేయట్లేదండి. ముందే వేస్తే అది త్వరగా వేగిపోయి మాడిపోతుంది కాబట్టి కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకుందాం. ఇప్పుడు మన ఉల్లిపాయ కొంచెం వేగింది కదా, ఇందులో మనం ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. ఇది ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఈలోపు మన మిరియాలని కొంచెం క్రష్ చేసి వేస్తున్నాను. కావాలనుకుంటే మిరియాలు అలానే మొత్తంగా వేసుకోవచ్చు, అంటే ఇష్టంగా ఎవరైనా తినేవాళ్ళు ఉంటే, లేదా తీసేసుకోవచ్చు. ఇలా క్రష్ చేస్తే ఏంటంటే మనకి ఆ స్పైసీనెస్, ఆ మిరియాల పొడి ఫ్లేవర్ అనేది మనకి పొంగలికి చాలా బాగుంటుంది. ఇలా క్రష్ చేసి వేయడం వల్ల దాన్ని ఎవరు తీసేయలేరు, ఆరోగ్యానికి ఎంతో మంచిది, తినేస్తారు కూడా. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనము అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది అల్లం పేస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము కడిగి నానబెట్టుకున్న మన బియ్యం పెసరపప్పుని వేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న బియ్యం పెసరపప్పు మనం గ్లాస్తో మెజర్ చేస్తే 1.5 గ్లాస్ వస్తుందండి. దీనికి నేను వాటర్ వచ్చేసి 4 to 5 గ్లాసెస్ మధ్యలో వేసుకుంటాను. అంటే నేను చేసే పొంగలి మెత్తగా వస్తుంది. కొంచెం గట్టిగా కావాలనుకున్న వాళ్ళు నీళ్ళు తగ్గించుకోవచ్చు. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో నేను
ఈరోజు 4.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేను 1.5 స్పూన్ వేసాను. మనకి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ కానీ కొంచెం టేస్ట్ చూసామంటే కొంచెం లైట్గా సాల్టీగా ఉందంటే మనకి ఇది మొత్తం కుక్ అయ్యేసరికి దానికి సరిపోతుంది. అంతే అండి. ఇంకా మనం మూత పెట్టుకొని దీన్ని ఒక 3 విజిల్స్ రానిద్దాము. ఇలా మనకి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఉంటుంది. మూత తీస్తే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతే అండి. ఇలా సర్వ్ చేసుకుంటే మన పొంగలి రెడీ.